జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో కొన్ని పదాలు గంభీరంగా ఉంటాయని రాస్తాం. అది కరెక్ట్ కాదు అన్నటువంటి పాయింట్ని పెద్దలు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అప్పుడు ఒకటి బాగా గుర్తు అనమాట. ఏదో ఒక వర్ధంతి కార్యక్రమం భారీగా జరిగింది. వర్ధంతి అంటే చనిపోయినటువంటి సందర్భంలో, అయితే చనిపోయిన రోజు కాదు, ఆ తర్వాత కొన్ని రోజులకి, అంటే 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత ఆ వర్ధంతి ఘనంగా జరిగింది, అంటే భారీగా జరిగినటువంటిది కాబట్టి ఘనంగా, అంటే ఇంకా అంతకంటే ఏం పదం వాడాలన్నటువంటి అర్థం కాక ఘనంగా జరిగింది అని రాస్తే అప్పుడు మా బాస్ పిలిచి చెప్పారన్నమాట, ఘనంగా అని రాయకూడదు ఆ వర్ధంతికి. ఎందుకు అంటే ఘనము అనేటటువంటిది పాజిటివ్ థింగ్కి రాయాలి. వర్ధంతి అంటే చచ్చిపోయినటువంటి వాడికి ఘనంగా ఏముంటుంది, అందులో భారీ ఎత్తున జరిగింది లాంటి పదాలు వాడచ్చు, కానీ ఘనంగా అని వాడకూడదు, లేదా సంప్రదాయబద్ధంగా జరిగింది అనే పదాలు వాడచ్చు అనేటటువంటి. అంటే మనం ఎప్పుడైనా సరే మనిషి నిరంతరంగా స్టూడెంట్ నేర్చుకుంటూనే ఉండాలి. అట్లాగా అది బాగా గుర్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, గాంధీ గారికి సంబంధించినటువంటి దాన్ని వేడుకగా జరిపేదారు అని రాయాల్సి వచ్చింది గాంధీ వర్ధంతిని. ఇది కావాలని సెటారికల్గా రాసినటువంటిది. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసి నాథురామ్ గాడ్సేని కీర్తిస్తూ అఖిల భారత హిందూ మహాసభ గురువారం ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ఓ కార్యక్రమం నిర్వహించింది. గాంధీని 1948 జనవరి 30న గాడ్సే హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ నేరానికి గాడ్సేని 1949లో ఉరి తీశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా మీరట్లోని అమరవీరుడు నాథురామ్ గాడ్సే, నానా ఆప్టేదామ్ వద్దకు హిందూ మహాసభ సభ్యులు చేరుకున్నారు. గాడ్సేను కొనియాడారు. కరమ్చంద్ గాంధీ ఆత్మ తొలగిపోవాలని, దేశ నుంచి గాంధీజం అంతరించిపోవాలని కోరుతూ హోమాన్ని నిర్వహించి హనుమాన్ చాలీసా పఠించారు. గాంధీకి ఇచ్చిన జాతిపిత పేరును ప్రభుత్వం తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. గాడ్సే కుటుంబ సభ్యుల్ని, గాంధీ హత్యతో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి నానా ఆప్టేల కుటుంబీకులను గౌరవించే యోచనలో కూడా ఉన్నట్టు మహాసభ నేతలు తెలిపారు. అనంతరం మిఠాయిలు కూడా పంచుకున్నారట.